హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ జర్నలిస్ట్ వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇరాన్ కు ఇజ్రాయెల్ కు మధ్య భీకర యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేఏ పాల్ రంగంలోకి దిగారు. ఈ యుద్ధాన్ని ఆపేస్తానంటూ చెప్తూ ఉన్నారు సార్. ఆయన కొంతమంది ఇరాన్ లీడర్స్ ని కూడా కలవడం జరిగింది. ఆ ఫొటోస్ ఇప్పుడు విపరీతంగా అటు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. మరి యుద్ధాన్ని ఆపేంత కెపాసిటీ కేఏ పాల్ కి ఉంది అని అంటారా సార్? మరి ఇప్పటి వరకు ఎవరిని కలిసి ఎంతవరకు ఆయన ప్రయత్నం ఫలించవచ్చు అంటారు సార్? యాక్చువల్ గా కేఏ పాల్ లేట్ గా వచ్చాడు. నిజానికి 2 రోజుల తర్వాతే దిగి ఉండాలి. మామూలుగా ఇలాంటి జరిగినప్పుడు కేఏ పాల్ వచ్చి నేను దీన్ని ఆపుతాను ఇవన్నీ చెప్తా ఉంటాడు. సరే, ఆయనకు అసలే లేదా పరిచయాలంటే ఖచ్చితంగా ఉన్నాయి. మనం లాస్ట్ ఇయర్ కూడా చూసాం. నిమిషప్రియ అని కేరళ నర్స్కి యెమెన్లో మరణశిక్ష అయినప్పుడు కూడా కేఏ పాల్ కొంతవరకు దాన్ని చేయగలిగాడు. అంటే ఆయనకు ఆ పరిచయాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆయనే చెప్పుకున్నట్టుగా 44 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కేఏ పాల్కి. సో ఆయనది గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్, తర్వాత గాస్పెల్ టు ద అన్రీచ్ చిల్డ్రన్ ఇలాంటివి ఉన్నాయి. అట్లాగే చారిటీ సిటీ అని కూడా ఇక్కడ దగ్గరలో 1000 ఎకరాలు పెట్టాడు. అది కూడా వివాదాలు ఉందనుకో. ఏదేమైనా ఆయన పరిచయాలు ప్రపంచవ్యాప్తంగా అయితే ఉన్నాయని చెప్పచ్చు. సో ఈ నేపథ్యంలో ఆయన నిన్న సుప్రీం ఇరాన్ సంబంధించిన సుప్రీం లీడర్ ఎవరైతే చనిపోయారు ఖమేని, ఆయన ప్రత్యేక ప్రతినిధి అని చెప్తున్నాడు. మజీద్ హకీం అని ఆయన్ని కలిశాడు. ఆయనతో పాటు ఫోటోలు కూడా దిగాడు. సో అట్లాగే ఇరానియన్ అంబాసిడర్ టు ఇండియా ఆయన్ని కలిశానని చెప్తున్నాడు. సో నేను యుద్ధాన్ని ఆపడానికి ట్రై చేస్తాను అనేది, ఆయన ఆపేస్తానని ఏం చెప్పట్లేదు, బట్ ట్రంప్తో కూడా కలుస్తానని చెప్తున్నాడు. సో అసలు ఇప్పుడు అంటే కేఏ పాల్ లాంటి వాళ్ళు అనుకుంటే యుద్ధాన్ని ఆపే పరిస్థితి ఉందంటే ఇవాళ అటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. ఎందుకంటే ట్రంప్ వాళ్ళ కాంగ్రెస్ మాటే వినే పరిస్థితిలో లేనప్పుడు కేఏ పాల్ మాటని ట్రంప్ ఎందుకు ఆపుతాడు? సో ఇది క్లియర్గా ఏంటంటే ఇది ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం. ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని ట్రంప్ ఓన్ చేసుకొని ట్రంప్ వెళ్తున్నాడు. నిజానికి అమెరికాలో 80% వ్యతిరేకిస్తున్నా కూడా ట్రంప్ ఆపట్లేదు. సో ఈ నేపథ్యంలో మనం ఒకసారిగా ఈ రోజు 8వ రోజు, 7 రోజులు ఏం జరిగింది రఫ్గా ఒకసారి చూసుకుంటే, ఈ ట్రంప్ నిన్న ఒక ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన ఏంటంటే యుద్ధాన్ని ఆపే ప్రసక్తి లేదు అన్లెస్ ఇరాన్ కంప్లీట్ గా సరెండర్ అయితే తప్ప అని స్టేట్మెంట్ ఇచ్చాడు. దాన్ని బట్టి ఇరాన్ కంప్లీట్ గా సరెండర్ అయ్యే పరిస్థితి మనకు కనిపించట్లేదు. కాబట్టి ట్రంప్ ఇప్పుడు యుద్ధాన్ని ఆపే ప్రసక్తి లేదు. కొంతమంది చెప్తున్నది ఏమంటే ఇది సెప్టెంబర్ వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది, నెలల తరబడి అయితే కంటిన్యూ అవకాశం ఉంది. త్వరగా యుద్ధం అంతమయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ట్రంప్ ప్రకారం కంప్లీట్ గా ఇరాన్ సరెండర్ అవ్వాలి. ఇరాన్ ఆ పరిస్థితి లేదు. వాళ్ళు చనిపోవడానికైనా సిద్ధమే కానీ సరెండర్ అవడానికి సిద్ధంగా లేవని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి యుద్ధం ఇప్పటికిప్పుడే ఆగిపోయే ప్రసక్తి కనిపించట్లేదు. ఇక రెండవ అంశం, రష్యా కూడా ఇరాన్కి సహాయం చేస్తుందని వాషింగ్టన్ పోస్ట్ 3 ఇంటెలిజెన్స్ సోర్సెస్ చెప్పారని చెప్పి వాషింగ్టన్ పోస్ట్ ఒక బాంబు పేల్చింది. అదే కానీ నిజమైతే మాత్రం ఇంకా యుద్ధం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రష్యా కూడా రంగంలోకి దిగిందంటే ఖచ్చితంగా అమెరికా కూడా దాన్ని సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. ఇటు నాటో ఫోర్సెస్ కూడా అమెరికాకు మద్దతుగా యాక్టివ్గా కదిలే అవకాశం ఉంది. ఇక మూడవది, క్రూడ్ ఆయిల్ బ్యారెల్కి బ్రెంట్ అంటారు, అది 90 రూపీస్ దాటిపోయింది. సో వరల్డ్ వైడ్ కూడా ఆయిల్స్ పెరుగుతున్నాయి, గ్యాస్ పెరిగింది. మన మోడీ ప్రభుత్వం కూడా ఇండియా మీద కూడా భారాన్ని ఆల్రెడీ ఎల్పిజి గ్యాస్ని 60 రూపాయలు పెంచింది, కమర్షియల్ 115 రూపాయలు పెంచింది. త్వరలోనే డీజిల్ పెట్రోల్ కూడా ఖచ్చితంగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక 4వ అంశం, ఇరాన్ మీద నిన్న ఇజ్రాయెల్ అండ్ అమెరికా చాలా పెద్ద ఎత్తున దాడి చేశాయి. టెహరాన్లో బాంబులు వేసాయి. స్కూల్స్ని, హాస్పిటల్స్ని, షాపింగ్ మాల్స్ని, తర్వాత పెద్ద పెద్ద మీటింగ్ హాల్స్ని, వీటితో పాటు ఖమేని బంకర్గా ఉపయోగిస్తున్న అతిపెద్ద బంకర్ను కూడా నిన్న కొట్టేసింది. ఇప్పటి వరకు ఇరాన్లో ఎయిర్ స్పేస్లో 80% డ్రోన్లని ధ్వంసం చేశామని చెప్తుంది, 60% మిసైల్స్ను ధ్వంసం చేశామని చెప్తుంది. త్వరలోనే కంప్లీట్గా ఇరాన్ స్కై మీద ఆధిపత్యాన్ని మేము తీసుకుంటామని ఇజ్రాయెల్, అమెరికా చెప్తున్నాయి. ఇప్పటి వరకు ఇరాన్ మీద ఇజ్రాయెల్ 2500 స్ట్రైక్స్ చేశామని, 6000 వెపన్స్ని యూజ్ చేశామని నిన్న ఇజ్రాయెల్ డిక్లేర్ చేసింది. మరోవైపు ఇరాన్ కూడా అటాక్స్ అయితే తగ్గించలేదు. నిన్న ఇజ్రాయెల్ మీద, టెల్ అవీవ్ మీద క్లస్టర్ బాంబులు వేయడం చూసాం మనం. సో
ఒక పక్క అక్కడ చేస్తుంది, ఒక పక్క బహ్రెయిన్, యుఏఈ, గల్ఫ్ కంట్రీస్ లో కూడా అటాక్స్ అనేవి ఇరాన్ మానలేదు. కాకపోతే ఇరాన్ బాగా తగ్గించేసిందని చెప్తున్నారు. దాదాపు 80 to 90% ఫస్ట్ డేతో పోలిస్తే ఇరాన్ తగ్గించేసింది. దానికి రెండు కారణాలు. ఒకటి, ఇరాన్ దగ్గర ఉన్న ఆ, నిల్వలు అయిపోయినాయా అనేది ఒకటైతే, రెండోది కొంతమంది ఎక్స్పర్ట్లు చెప్తుండేది ఇరాన్ దగ్గర ఉన్నాయి కానీ అది లాంగ్ టర్మ్ వారికి సిద్ధమవుతుంది కాబట్టి జాగ్రత్తగా యూజ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడే అన్నీ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం కాబట్టి జాగ్రత్తగా యూజ్ చేస్తుంది. ఒకవేళ భూతల యుద్ధం కూడా, అంటే గ్రౌండ్లో కూడా యుద్ధం వస్తే కూడా రెడీగా ఉండాలి కాబట్టి అది చాలా పొదుపుగా వాడుతుంది అనేది ఒక చెప్తున్నారు. ఇక లెబనాన్కి సంబంధించి అతిపెద్ద ప్రమాదం కనబడుతుంది. లెబనాన్లో 3 లక్షల మంది, మొత్తం బీరూట్లో 5 లక్షల పాపులేషన్ ఉంటే 3 లక్షల మంది ఖాళీ చేసి వెళ్ళిపోయారు. నిన్ననే ఒక 50,000 మందికి పైన వెళ్ళిపోయారని చెప్తున్నారు. చాలా మానవ సంక్షోభం అయితే లెబనాన్లో చోటు చేసుకుంది ఇజ్రాయెల్ వల్ల. అట్లాగే ఇరాన్లో కూడా నిన్న లెక్కల ప్రకారం 1332 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. అందులో పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. 181 మంది పిల్లలు ఉన్నట్టు యుఎన్ఓ ప్రకటించింది. అట్లాగే నిన్న చైనా మీడియేషన్కి గల్ఫ్కి తమ ప్రతినిధిని పంపించారు. సో అంటే గల్ఫ్ దేశాలకి ఇప్పుడు ప్రెజర్ వస్తుంది. ఎందుకంటే ఆయిల్ రిఫైనర్ల మీద ఇరాన్ అటాక్ చేయడం వల్ల గల్ఫ్ దేశాల ప్రొడక్షన్ ఆగిపోయింది. ఖతార్లో ఎల్ఎన్జి ప్రొడక్షన్ 20%, ప్రపంచంలో 20% ప్రొడ్యూస్ చేసే ఖతార్ ఎల్ఎన్జి ప్రొడక్షన్ ఆపేసింది. మరోవైపు హార్ముజ్ జలసంధి గుండా ఒక్క చైనాకి తప్ప ఇండియాకి కూడా రావచ్చేమో కానీ ఇండియా ధైర్యం చేసే పరిస్థితి కనబడలేదు. చైనాకు మాత్రమే వదులుతాం, మిగతా అన్ని దేశాలకు మేము వదలమని ఇరాన్ ప్రకటించింది. సో హార్ముజ్ జలసంధి గుండా వచ్చే దాదాపు 20% ఆయిల్ కావచ్చు, నేచురల్ గ్యాస్ కాబట్టి ఆగిపోయింది. దీనివల్ల ఇప్పుడు ఇండియా మీద కూడా ప్రెజర్ పెరిగింది. ఇండియా 30 days మాత్రం మీరు కొనుక్కోవచ్చు అని అమెరికా చెప్పింది రష్యా దగ్గర. సో రష్యా ఆల్రెడీ రెడీగానే ట్యాంకర్స్ ఉన్నాయి. అవి రావడానికి మనకు ఒక 1 month, 1.5 months ఇండియాకి పట్టే అవకాశం ఉంది. ఈ లోపల 25 నుంచి 50 రోజుల వరకు ఆయిల్ నిల్వలు ఉన్నాయని ఇండియా ప్రకటించింది. ఏదేమైనా కొంత తాత్కాలికంగా అయితే ఆయిల్ సంక్షోభం అనేది ఇండియాకి తగ్గచ్చు కానీ ఓన్లీ రష్యా నుంచి వచ్చేది సరిపోదు. కాబట్టి ఒకటి, ఆయిల్ అయితే దొరుకుతుంది ఇండియాకి, కానీ రేట్లు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అర్జెంటీనా, ఆస్ట్రేలియా, అమెరికా, మలేషియా ఇలాంటి దేశాల నుంచి ఇండియాకి క్రూడ్ ఆయిల్ వచ్చే అవకాశం ఉంది. కానీ దానివల్ల అయితే రేట్లు అయితే పెరగక తప్పదు. ఎందుకంటే గవర్నమెంటే భరించే పరిస్థితిలో లేదు. మామూలుగా చాలా తక్కువ ఉన్నప్పుడే మనకి రేట్లు తగ్గించలేదు మోడీ ప్రభుత్వం. అలాంటిది ఇప్పుడు బ్యారెల్ 100 దాటే అవకాశం ఉంది. 2-3 రోజులు 150, 200 కూడా వెళ్ళే అవకాశం ఉంది. అది వెళ్ళినప్పుడు ఇదంతా కూడా కన్జ్యూమర్స్ మీదే పడే అవకాశం కనిపిస్తుంది. మన ఎకనామీ కూడా పెద్ద ఎత్తున దీని ప్రభావం కనపడుతుంది. ఎందుకంటే మన ఎక్స్పోర్ట్లు కూడా ఆగిపోయినాయి. సో ఇది ఇప్పుడుకి 7 రోజులకి ఉన్న సిచ్యువేషను. ఈ సిచ్యువేషన్లో కేఏ పాల్ వెళ్ళి నేను ఆపుతానంటే అది కామెడీ తప్ప సీరియస్ అయితే కాదు. ఎందుకంటే నిమిషప్రియదో ఇట్లాంటిదంటే వ్యక్తిగతంగా ఒక ప్రభుత్వంతో డీల్ చేసేది. దీంట్లో అనేక ప్లేయర్స్ ఉన్నారు. సో అనేక ప్లేయర్స్తో మాట్లాడేది అంత ఈజీ విషయం కాదు. రెండోది, ట్రంప్ కూడా చాలా సీరియస్గానే ఉన్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ కూడా ఆయనకి సపోర్ట్గా నిలిచింది. మెజార్టీ తక్కువ ఉన్నప్పటికీ ఫైనల్గా ఆయన కాంగ్రెస్ సపోర్ట్ ఉన్నట్టే. కాబట్టి ట్రంప్ కూడా, ఒకవేళ ట్రంప్ ఇప్పుడు ఆపుతానన్నా ఇరాన్ ఆపడానికి రెడీగా లేదు. అందుకని గల్ఫ్ కంట్రీస్ ప్రెజర్ వల్లనే ఇరాన్ కూడా ఆగిపోయే అవకాశం ఉంది. ఇరాన్ అంటే ఆగడం అంటే ఏంటి, తన టర్మ్స్లో ఇరాన్ ఇప్పుడు చర్చలకు వచ్చే అవకాశం ఉంది. కానీ ట్రంప్ టర్మ్స్లో ఇరాన్ చర్చలకు వచ్చే అవకాశం లేదు. సో ఏం జరుగుతుందనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.